పితామహ పత్రిజీ గురువు గారికి నా ఆత్మ ప్రణామాలు. స్పిరిచువల్ ఫౌండేషన్ అధినేత అయిన శ్రీ వంశీ కిరణ్ మాస్టర్ గారికి నా ఆత్మ ప్రణామాలు. మహాలక్ష్మి మెడిటేషన్ గ్రూప్ ను ఎంతో చక్కగా నిర్వహిస్తూ మనందరికి కూడా ముందుకు నడిపిస్తూ గైడ్ చేస్తూ కళల ద్వారా జ్ఞానాన్ని పంచుతున్న మన భారతి మేడం కు నా ఆత్మ ప్రణామాలు మరియు కృతజ్ఞతలు. ఈ గ్రూప్ లో ఉన్న ప్రతి ఒక్క మాస్టర్ కి నా ఆత్మ ప్రణామాలు. ఈ రోజు మనకు భారతి మేడము క్లాస్ తీసుకొని మనతో చర్చకు సంబంధించిన విషయాలు మాట్లాడడానికి మన ముందుకు వచ్చిన భారతి మేడం కు వెల్కమ్ చెప్పుకుందాం. వెల్కమ్ భారతి మేడం, వెల్కమ్ టు ద సెషన్. ఓకే మేడం, థ్యాంక్ యూ పద్మశేఖర్ మేడం. మీకు పవర్ కట్ అయినట్టుంది. ఓకే ఓకే ఫ్రెండ్స్, మనము ప్రశ్నోపనిషత్తు గత 2 క్లాసెస్ మనం చేసుకున్నాము. సో ఆ క్లాసెస్ ని ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నాను. సో ముందుగా సమస్త గురువులకి నా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు. అలాగే బ్రహ్మర్షి పితామహ పత్రిజీ సార్కి నా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు. అలాగే జ్ఞానాన్ని ఎప్పుడు అందిస్తూ మనల్ని వెన్నంటి ఎప్పుడు నడిపిస్తూ ఉన్నటువంటి వంశీకిరణ్ గురువు గారికి నా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు. అలాగే ఈ జ్ఞానాన్ని, ఉపనిషత్తులకు సంబంధించిన జ్ఞానాన్ని అందించినటువంటి ఆ గురువులకి నా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు. మరి వింటున్న మీ అందరికీ నా కృతజ్ఞతలు. అలానే వింటున్న ఈ జ్ఞానాన్ని విని వదిలిపెట్టకుండా చక్కగా ఎప్పటికప్పుడు ఆ జ్ఞానాన్ని మననం చేసుకుంటూ అందులో ఉన్న ఆ జ్ఞానాన్ని అన్వయించుకుంటూ ఆ జ్ఞానంతో మనము ఇంకింత మరింత ముందుకు ఎదగాలని నేను ఆశతోటి, నేను అలాగే నాతో పాటు మీరందరూ కూడా ఈ జ్ఞానాన్ని ఎప్పటికప్పుడు మనం నిరంతరము ఆ జ్ఞానాన్ని చర్చించుకుంటూ ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. సో మనకి ప్రశ్నోపనిషత్తులో గత 2 క్లాసుల్లో అది ఒకసారి మళ్ళా వినండి, ఆ క్లాసెస్ ను ఇంకా బాగా అర్థమవుతుంది. సో ఈ రోజును ఈ క్లాస్ లో మనకి 2వ ప్రశ్న ఇందులో అడుగుతున్నారు. మహర్షి 2వ ప్రశ్న అడుగుతున్నాడు. ఈ శరీరంలోకి వచ్చిన తర్వాత అడుగుతూ ఉన్నారు. ఈ శరీరంలోకి 2 వచ్చాయి అన్నారు. అవేమో చేస్తున్నాయి వచ్చి అని అన్నారు. ఆ కర్మఫలము అనుభవించడానికి ఈ 2 వచ్చాయి అని ఇక్కడ చెప్పడం జరిగింది. అవి ఎందుకు వచ్చాయి ఆ 2 అన్నది, ప్రాణము, మనస్సు, ఈ 2 అసలు ఎందుకు వచ్చాయి ఈ శరీరంలోనికి, ఎందుకు వచ్చాయి, ఆ రహస్యం ఏంటి అంటే కర్మ ఫలాలను అనుభవించడానికి వచ్చాయి. అది రహస్యం అన్నమాట. ఇందులో కర్మఫలం అనుభవించాలి అంటే మనసు లేకుంటే ఎలా అనుభవిస్తుంది కర్మఫలాన్ని? అందుకని మనోరూపకంగా లోపలికి రావాలి, ఈ శరీరం లోపలికి. ఇక 2వది అనుభవించడము అనేటటువంటిది ప్రాపంచికమైన నామరూపాలకే అది ఉంటుంది. నామరూపాలతోనే కదా అనుభవిస్తావు. సో అవి లోపలికి రావాలిగా. అది లోపలికి రావాలి అంటే ఆహారము, మన శరీరంలోనికి ఆహారము అవసరము. ఆహారం పడాలి మన శరీరంలో. పడుతూ ఉంటే నువ్వు అనుభవిస్తూ ఉంటావు. సో ఈ బతుకంతా కూడా అదే జరుగుతూ ఉంటుంది ఎప్పుడు కూడా. సరే, మంచిది. పడకపోతే మనసు అనేది పని చెయ్యదు కదా. ఏదైనా కడుపున అన్నం తిన్న తర్వాతనే మనసు హాయిగా అనుభవిస్తూ ఉంటుంది ఆ ఆనందాన్ని గాని, అనుభూతిని గాని, ఏదైనా సరే, కర్మఫలాలను గాని, ఏదైనా సరే. మరి ఆహారం లోపలికి తీసుకోకపోతే ప్రాణం అనేది నిలవదు. ఆకలికి ఎన్ని రోజులు ఉంటాము? ప్రాణం అనేది ఉంటేనే కదా. అంటే ఆహారం పడుతూ ఉంటేనే కదా ప్రాణం అనేది, చలనం అనేది బాడీలో ఉంటుంది. సో ప్రాణం నిలిస్తే గాని అక్కడ మనసు అనేది కూడా పనిచేయదు. సో మనసు ప్రాణం మీదనే ఆధారపడి ఉంది ఇక్కడ. సో ప్రాణం యొక్క బలం వల్ల మనసు అనేది కదులుతూ ఉంటుంది. మనోబలం వల్లనే ఆత్మానుభవం అనేది మనకు కలగాలి. ఆత్మ సర్వవ్యాపకమైనా కూడా మనసుతోనే అది పట్టుకోవాలని మనకి ఎవరు చెప్పారు? ఆల్రెడీ కఠోపనిషత్తు మనకు ఆల్రెడీ చెప్పింది.
ఏమని, ఆత్మ సర్వవ్యాపకము అయినప్పటికీ కూడా దానిని మనం మనసుతోనే పట్టుకోవాలి అని చెప్పింది. మరి ఆ మనసుకు బలం రావాలి కదా. ఆ మనసుకు బలము అంటే సవికల్పమైన వృత్తులన్నిటినీ మనం పోగొట్టుకొని నిర్వికల్పమైన వృత్తులన్నివి మనకు రావాలి. అంటే మనకు దానికి ప్రాణం అనేది మనకు సహాయం చేయాల్సి ఉంటుంది. సో ఈ ప్రాణము శరీరంలో ఉన్నంత లోపుగానే మనము జాగ్రత్త పడాలి. అంటే మనము రోజు ధ్యానంలో కూర్చొని ఏం చేస్తున్నాము, మన చిత్తవృత్తులన్నిటినీ నిరోధించి మనము నిర్వికల్పంలోనికి వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉంటాము. అది సాధించాలి, ఆ స్థితి రావాలి మనకు అని కదా. మరి ఎప్పటి వరకు చేయగలము? ఈ ప్రాణం ఉంటేనే నువ్వు ఏదైనా చేయగలవు. మరి ఈ ప్రాణం ఉండే లోపుగానే నువ్వు జాగ్రత్త పడాలి. సవికల్పమైన వృత్తులను వదిలి నిర్వికల్ప వృత్తులను నువ్వు పట్టుకోగలగాలి. అంటే ఆ స్థితికి నువ్వు రావాలి. అంటే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అని అర్థం. దీపము అంటే అగ్ని కదా. దీపము అంటే అంటే తేజస్సు యొక్క తత్వం అది. సో తేజస్సు తత్వమే ప్రాణం. ఆ ప్రాణం లోపల ఉన్నప్పుడే మనసు పని చేస్తూ ఉంటుంది. ప్రాణం అనేది లోపల ఉన్నప్పుడు మాత్రమే మనస్సు అనేది పనిచేస్తూ ఉంటుంది. మనసు పని చేస్తూ ఉన్నప్పుడు నీవు ఆత్మను అనుభవానికి తెచ్చుకోవాలి. సో ఇక్కడ ఒకదానికొకటి ఇలాగా ముడిపడి ఉంటుంది. కనుక ఇప్పుడు ఈ శరీరాన్ని ధరిస్తూ ఉన్నది ఏది? ప్రాణాన్ని ముందు మనం శుద్ధి చేసుకోవాలి. ప్రాణం శుద్ధి అయితే గాని మనసు శుద్ధి అవ్వదు. మనసు శుద్ధి అవుతే గాని ఆత్మను మనం పట్టుకోలేము. అసలు ధరిస్తూ ఉన్నవి ఏవి? వాటిలో వరిష్టం ఏది? వరిష్టము అంటే శ్రేష్టమైనది ఏది అని ఇక్కడ అడిగారు. వరిష్టము అంటే ముఖ్య ప్రాణము ఏది అని. దీనికి ఉపనిషత్తు ఒక కథ చెప్తూ ఉంది. ఆ కథ ఏంటి అంటే, మన శరీరంలో ఉన్నటువంటి ఇంద్రియాలు, ప్రాణము ఇవన్నీ తగాదా పడ్డాయట. ఏమని అంటే, ఈ బాణము అంటే శరీరము, ఈ శరీరాన్ని పట్టుకొని నేను కూర్చున్నాను అంటే నేను కూర్చున్నాను అని చెప్పేసి అవి అన్నీ కూడా కన్ను, చెవి, ముక్కు ఇవి ఇంద్రియాలు తగాదా పడుతున్నాయి. తగాదా పడ్డప్పుడు ఎలా తెలుస్తుంది ఏది ముఖ్యమో, ఎలా తెలిసిపోతుంది మనకి అని అక్కడ ఒక ప్రశ్న వచ్చింది. ఆ ప్రశ్న వచ్చినప్పుడు ఎవరు ముఖ్యమో తెలుసుకోవాలి అంటే అది అక్కడ లేచిపోవడమే, దాని వల్లనే తెలుస్తుంది ఏది అవసరమో, ఏది ముఖ్యమో, ముఖ్యమైనది ఏది అనేసి. సో అలా అనుకున్నప్పుడు కన్ను అక్కడ నుంచి లేచి వెళ్ళింది. లేచిపోయినప్పుడు కన్ను, ఆ పార్టీలో కన్ను లేకపోతే ఇప్పుడు నీకు కన్ను లేకపోయినా నువ్వు బ్రతకగలవు కదా. కళ్ళు లేని వాళ్ళు ఎంతమంది బ్రతకలేరు. సో ప్రాణం ఉంది కాబట్టి బ్రతుకుతూ ఉన్నారు. అలానే చెవి కూడా లేచి వెళ్ళిందట. చెవి వెళ్ళిపోతే చెవిటి వాళ్ళందరూ బ్రతకగలుగుతున్నారు కదా. అక్కడ ఇబ్బంది ఏం లేదు కదా. వినపడినంత మాత్రాన మనకు ఆ బ్రతకనేదైతే సాగుతూనే ఉంది కదా. మరి అయితే నేను లేచి వెళ్తాను అన్నదంట ప్రాణము. ప్రాణం ఎప్పుడైతే పోబోయిందో, నువ్వు వెళ్తే మేమందరం చచ్చినట్టే, నీ మీద డిపెండ్ అయ్యి మేమందరం ఉన్నాం ఈ శరీరంలో, నువ్వెక్కడికి వెళ్ళొద్దు, నిన్ను ఆశ్రయించుకుని మేమందరం ఉండాము అని చెప్పేసి వెనక్కి వచ్చేసేయి అని చెప్పేసి ప్రాణాన్ని, ఇంద్రియాలన్నీ అడిగాయంట. ఈ ప్రాణము అనేది మన ఆపాద మస్తకం అంతా కూడా అది వ్యాపించి ఎప్పుడు ఉండాలి. అది లేకపోతే ఆ ఏ పార్ట్లో అయితే ఆ ప్రాణశక్తి చలనం అనేది లేకపోతే ఆ పార్ట్ ఏమవుతుంది? ప్రాణం అనేది లేకపోతే అక్కడ మనకు పెరాలసిస్ వస్తుంది. ఆ పార్ట్స్ పడిపోతాయి ఖచ్చితంగా. సో అంటే ఆ రక్తంలో ఆ వేడి అనేది ఉండాలి. అది ప్రాణశక్తి, అదే ఆక్సిజన్ అన్నమాట. చల్లబడింది అంటే అక్కడ చచ్చిపోయినట్టు ఆ పార్ట్ మొత్తం. ఇప్పుడు బాడీ అంతా చల్లబడింది అంటే మరణించిండ్రు అని అర్థం. బ్రతికున్నారు అంటే వేడి ఉన్నట్టు అర్థం బాడీలో. సో ఈ చలి శీతనమే మరణమట. గడ్డకట్టిపోతుందట అది శరీరం చల్లబడింది అంటే. అంటే సూర్య భగవానుడే మనకిక్కడ లైఫ్ అండ్ లైట్ రెండు కూడా మనకి సూర్య భగవానుడే.
అందుకనే సూర్యోపాసన అనేది, గాయత్రి మహామంత్రము అంతా కూడా సూర్యుడి యొక్క ఆరాధన అనేది ఇలా ఉంటుంది. చాలా మర్మం అనేది ఇందులో ఉందన్నమాట. ఈ సబ్జెక్ట్ అంతా కూడా చాలా మనసు పెట్టి వినండి ఫ్రెండ్స్, చాలా చాలా ఇంపార్టెంట్ విషయాలన్నీ వస్తాయి ఇందులో. సో ఇంద్రియ శక్తులన్నీ నీ మీద ఆధారపడి ఉన్నాయి. ఓ ప్రాణమా, నీవు ఈ శరీరాన్ని వదిలేసి పోవద్దు. మేమందరం చచ్చిపోతాము. నీవు ఈ గర్భంలో ప్రజాపతివే, నువ్వు చెరించు. ప్రజాపతి అంటే సంతానాన్ని కనేదానివి నీవు. ప్రాణం లేకపోతే రీక్రియేషన్ అనేది ఉండదు కదా. అంటే అదే అన్నమాట అక్కడ రహస్యము. ప్రాణం లేని దానికి సంతానం అనేది ఉండదు. సో మనకంతా కూడా సంతానం ఉంది అంటే ప్రాణం ఉంది కాబట్టి మన లోపల. సో లైఫ్ లో నుంచి లైఫ్ అనేది వస్తుంది, అంటే ప్రాణం నుంచే ప్రాణం అనేది వస్తుంది. ఇదే కదా అద్భుతం అనేది. సో ప్రజాపతి అనే మాటకు అర్థము ఇక్కడ పదం మారిందంతే. బ్రహ్మదేవుడు అని మనం అనుకుంటాం. సృష్టించేది, ప్రాణం పోసేది బ్రహ్మదేవుడు అని మనం చెప్తూ ఉంటాం కదా. సో ఇది అన్నమాట, ప్రాణమును మనము బ్రహ్మదేవుడు అని చెప్తూ ఉంటాము. ఇక్కడ భాష మారుతుందంతే. నీవే మళ్ళీ జన్మిస్తున్నావు అంటే తండ్రి నుంచి కుమారుడు, అతని నుంచి మళ్ళీ పిల్లలు, వాళ్ళ కుమారులు, ఇలాగా వస్తూ ఉంటే అంటే ప్రాణంలో నుంచి ప్రాణం అనేది వస్తూ ఉంటుంది. అదే ప్రజాపతి. ప్రజారణానికి అది పతి అన్నమాట. నీ ఒక్కడివే ఋషివి, నీవే అన్ని చూస్తూ ఉన్నావు. సంస్కారం లేనివాడిని ఏమంటారు? హీనుడు అని అంటాము, పనికి మాలిన వాళ్ళు అని అంటాము కదా. సో ఈ ప్రాణాన్ని పట్టుకొని ఈ ఇంద్రియాలు అంటూ ఉన్నాయి వ్రాక్యుడు అని. అంటే అర్థము, భగవత్పాదులు ఏమని చెప్పారు అంటే సంస్కారము అక్కరలేదట ప్రాణానికి. ఏ సంస్కారము అక్కరలేదు, మిగతా వాటికి అవన్నీ కూడా కావాలి, అక్కరలేదు కాబట్టి వ్రాక్యుడు అని అన్నారు. అంటే బై బర్తే అది పరిశుద్ధమైనది ప్రాణము, దానికి కొత్తగా ఇప్పుడు సంస్కారాలు కాదు, బై బర్తే అది పరిశుద్ధమైనది. సో అది జన్మతః పరిశుద్ధమైనది. ప్రాణము ఒకటి, జ్ఞానము ఒకటి, ఈ రెండు కూడా జన్మతః పరిశుద్ధమైనవి. నీవు శరీరాన్ని వదిలేసిపోకు, మేమందరం కూడా నువ్వు లేకపోతే చచ్చిపోతాము. ఈ శరీరాన్ని శివంగా చూసుకో, నువ్వు శవంగా చెయ్యకు అని చెప్పేసి అన్ని కూడా అడిగాయనమాట. సో నీ ఒకానొక రూపమే మాకు వాక్కులో ఉన్నది, నీ ఒకానొక రూపమే మాకు చక్షువులలోనూ ఉన్నది, నీ ఒకానొక విభూది మనసులో ఉన్నది. అంటే నీవు కదులుతూ ఉన్నప్పుడే మనసు కదులుతూ ఉంటుంది, ఆలోచనలు చేస్తూ ఉంటుంది. నీవు కదులుతూ ఉన్నప్పుడే కన్ను చూస్తూ ఉంటుంది, చెవి అనేది వింటూ ఉంటుంది. చలన శక్తి ఇదంతా కూడా. కదులుతూ ఉంది, చూస్తూ ఉంది అంటే ఇదంతా కూడా చలన శక్తి. సో ఇదంతా నీ వశంలోనే ఉన్నదని చెప్పి దాన్ని మళ్ళా వెనక్కి ఆహ్వానించారు. అప్పుడు వచ్చి కూర్చున్నదట ప్రాణము. సో ఈ మిగతావన్నీ కూడా ఆధారం చేసుకుని ఇక్కడ బ్రతుకుతూ ఉన్నాయి. ఇక మూడవ మహర్షి వచ్చాడు. మూడవ మహర్షి వచ్చి, అయ్యా ఇది ఎక్కడ నుండి వస్తోంది అసలు, మాకది చెప్పడం లేదే, మీరు కూర్చున్న తర్వాతనే కదా వర్ణిస్తున్నారు. అంటే ఈ ప్రాణము మనసు ఎక్కడి నుంచి వచ్చాయి అసలు ఈ శరీరంలోనికి, ఎక్కడి నుంచి వచ్చాయి అన్నది చెప్పండి. వచ్చిన తర్వాత అవేం చేస్తున్నా అనేది చెప్తున్నారు మీరు. ఎక్కడి నుంచి అండి, ఆ రహస్యం మాకు కావాలి అని చెప్పేసి ఇంకో మహర్షి క్వశ్చన్ వేస్తున్నాడు. ప్రాణం ఎక్కడి నుంచి వచ్చింది అని అడుగుతూ ఉన్నారు. కదలిక ఎక్కడి నుంచి వస్తుంది, కదలిక అనేది ఎక్కడి నుంచి వస్తుంది? ఓ పిచ్చివాడా, కదలిక అనేది ఎక్కడి నుంచి వస్తుంది అంటే, కదలిక ఎక్కడి నుంచి వస్తుంది అది నీకు అర్థం కావట్లేదు. కదిలిన తర్వాత కదా కదలిక అనేది చూస్తూ ఉన్నావు, అది కదిలిన తర్వాత చూస్తున్నావు ఆ కదలికని. కదలక ముందు అదేంటి, ఒక చెరువులో ఒక గులకరాయి వేయి, ఆ చెరువు అంతకు ముందు కదలకుండా ఉంది, నువ్వు ఒక గులకరాయి వేయగానే అక్కడ కదలిక వచ్చింది కదా. అంటే కదలిక అనేది ఎక్కడి నుంచి వచ్చింది? కదలని దాంట్లో నుంచే కదా కదలిక వచ్చింది. అంటే కదలకుండా ఉన్నది ఏంటిది? ఆత్మ. ఆత్మ కదలనిది. ఆ కదలని దాంట్లో నుంచి కదలిక వచ్చినప్పుడు అది ప్రాణంగా వచ్చింది. ఆత్మస్వరూపము, ఆత్మలో నుంచి వచ్చిందయ్యా ఈ ప్రాణము. ఇక్కడ
చైతన్యంలో నుంచి వచ్చిందట ప్రాణం. సో ప్రాణము అంటే ఇక్కడ కదలిక, చైతన్యము అంటే అచలము, అలా అర్థం చేసుకోవాలి. సో అచలంలో నుంచి చలనం అనేది ఇక్కడ వచ్చింది, అది అర్థం అనమాట. ఆత్మలో నుంచి ప్రాణం వచ్చింది అని అంటే ఎలా వచ్చింది? మనసు తెచ్చిందట ఆ ప్రాణాన్ని ఆత్మ నుంచి. మనస్సు అనేది ఇంటర్మీడియట్ ప్రిన్సిపల్ అన్నమాట. ఇది ఇంటర్మీన్ అయ్యి అచలనాన్ని చలనంగా మార్చిందట. వృత్తి జ్ఞానం వల్ల అచలము చలనం అయ్యింది. వృత్తి జ్ఞానమే ఇక్కడ ఎవరు అంటే జీవుడు. వీడు లేకపోతే ఈశ్వరుడే మొత్తం అంతా ఉండిపోతాడు. అంటే శరీరం లేదు కదా, ఈశ్వరుడికి శరీరం లేదు, అతడు సర్వవ్యాపకము. ఎలా వచ్చింది అంటే అదైనా పోనీ మాకు చెప్పండి అని అడుగుతూ ఉన్నారు. మనము ఎండలో నడిచిపోతూ ఉంటాం కదా, నడిచినప్పుడు మన శరీరము అలానే ఉంటుంది. దానిలో నుంచి ఒక నీడ అనేది బయటకు వస్తుంది. మనం ఎండలో నడిచిపోతున్నప్పుడు మన శరీరానికి అటో ఇటో నీడ అనేది మనకు కనపడుతూ ఉంటుంది. మీరు అందరూ ఇది అనుభవమే ఉంటుంది మీకు. శరీరంలో నుంచి నీడ ఎలా బయటకి వచ్చిందో అలాగే ఆత్మ చైతన్యంలో నుంచి ప్రాణం అనేది ఒక నీడలాగా బయటకు వచ్చింది. అమ్మవారు అయ్యగారిలో నుంచి అలా వచ్చిందనమాట. అంటే అయ్యగారు ఎవరు? శివతత్వము, అది సర్వవ్యాపకము, శుద్ధ బుద్ధ ముక్త స్వభావం అన్నమాట. అలాంటి దాంట్లో నుంచి అమ్మవారు బయలుదేరి మాయాశక్తిగా వచ్చింది అయ్యవారిలో నుంచి. సో మాయాశక్తి అంటేనే అర్థము ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఒక చీకటి, ఒక నీడ, ఇది మాయాశక్తి. సో ఏంటది అంటే లైట్. శివుడు ఎవరు? లైట్. ఆయన షేడ్ ఎవరు? అమ్మవారు. సో లైట్ ఎక్కడ ఉంటే షేడ్ అక్కడ ఉంటుందన్నమాట. వెలుగు ఎక్కడ ఉంటే నీడ అక్కడే ఉంటుంది. నీడకు స్వయం ప్రతిపత్తి అనేది లేదు, అది స్వరూపం కాదు, ఆభాస అది. సో అయ్యగారి తాలూకు ఆభాస ఎవరు అంటే అమ్మవారు. ఇంకా చెప్పమంటారా? జ్ఞానం తాలూకు ఆభాసే ఈ జ్ఞేయ ప్రపంచం అంతా కూడా అని చెప్పేసి మనకు చక్కగా వివరించారనమాట. ఈ జ్ఞానం తాలూకు ఆభాసే ఈ జ్ఞేయ ప్రపంచం. మనం కళ్ళ ముందర కనపడుతున్నది, మనం ఉన్నది. చలించకపోతే ఈ ప్రపంచం అనేది రాదు కదా, చలనం వల్లే కదా ఈ ప్రపంచం అంతా ఏర్పడింది. సో సృష్టి అంటేనే చలనం అనమాట. కనుక వచ్చింది అంటే వచ్చింది, రాలేదు అంటే రాలేదు. నీడ మన వెలుగులో నుంచి వచ్చిందా, చూస్తే వచ్చినట్టే మనకది కనిపిస్తుంది. వెలుగే కదా అని అనుకుంటే రాలేదు. అంత ప్రిపేరేరియన్ గా ఉంటుంది వ్యవహారం అంతా కూడా. వచ్చిన తర్వాత అది ఏం చేసింది? తాను డ్యూటీస్ ని అన్నిటికీ పంచిపెట్టింది. ఏంటయ్యా అంటే ఆపానాన్ని అది తీసుకువచ్చింది, ఒక చోట పెట్టింది. ఆపానాన్ని తీసుకొచ్చి నీవు ఇక్కడ ఉండు అని చెప్పి ఇంద్రియాలు మనకు, ఆ రహస్య ఇంద్రియాలు 2 ఉన్నాయి మన శరీరంలో. అదేంటిదంటే మూత్రద్వారము, పురుష ద్వారము. సో ఆ 2 చోట్ల శక్తి, దానికి ఆపానము అనాలి, ఆ శక్తిని ఆపానం అనాలి. చక్షుసు శ్రోత్రము దాని స్థానాలు, ముఖము నాసిక దాని ద్వారాలు. ఇక్కడ తిరుగుతూ ఉంటుందట దాని యొక్క ప్రాణము. ముఖంలో నుంచైనా అది వస్తూ ఉంటుంది, మరి నాసికలో నుంచైనా చక్షువు శ్రోత్రము వాటి స్థానాలు అవి. అప్పటికి 4 చక్షు శ్రోత్రము ముఖము నాసిక, వాయు అవస్థలు 2, మొత్తము 6. ఈ రెండింటికి మధ్యలో ఒక గుదస్థానము, నాసికా స్థానానికి మధ్యలో ఉండే కుక్షి, ఇది సమాన వాయువట మధ్యలో ఉండేది. ప్రాణ స్థానాలు వచ్చేసి 7 స్థానాలు. వీటికి సప్తార్షికులు అని పేరు, సప్తర్షులు అని పేరు. అగ్నిదేవుడికి సప్తర్షికుడు అని పేరు. ఆయన తేజస్సు తత్వము, అదే ప్రాణం అన్నమాట. కనుక 7 నాలుకలట, అవి 7 జ్వాలలు. మన శరీరంలోనే ఇవన్నీ ఉన్నాయి. సో ఆ తర్వాత నుండి వాన ఆపాన వ్యాన అయ్యి ప్రాణాపాన సమాన అయ్యి వ్యాన దగ్గరికి వచ్చాడు. వ్యానము అంటే హృదయ నాడుల్లో ఉన్నదట. సో రక్త ప్రసరణలో వ్యానము అంటే సర్వత్రా వ్యాపించాలి కదా రక్తము. సో ఆ రక్తము అలా ప్రవహిస్తుందంటే ఆ రక్తంలో ఏముంది? వ్యానము ఉంది.
దానివల్ల సర్వత్రా అది వ్యాపిస్తూ ఉంది. రక్తము వ్యాపించాలిగా, మరి వ్యాపించకపోతే అక్కడ చచ్చుబడిపోతుంది కదా శరీరము. తర్వాత ఉదాన వాయువు ఉంది. సుషుమ్న నాడిలో ఉదానం ఉంటుందంట, అంటే బ్రెయిన్ వరకు వెళ్ళిపోతూ ఉంటుందట ఇది. అది సుషుమ్న అన్నారు దాన్ని. బ్రహ్మాండంగా ఇది ప్రకాశిస్తూ ఉంటుంది, అందుకే దీన్ని సుషుమ్న అన్నారనమాట. సో పాదం దగ్గర నుంచి మస్తకం వరకు, తర్వాత నుండి దానికి కరస్పాండింగ్ వెస్టి శరీరంలో ఉన్నటువంటి ప్రాణాపాన వ్యానాధాన సమానాలైన సమిష్టి శరీరంలో చూపమంటారా వీటిని అని చెప్పేసి మనకు ఇంకా వివరంగా, వీటికి కరస్పాండింగ్ బాహ్య ఆదిత్య ప్రాణః, బాహ్యంగా ఉన్న ఆ సూర్యమండలము అదేనట ప్రాణము. సో అందుకని మన ప్రాణాలు నిలవాలి అంటే ఆ లైట్ కావాలి మనకి. ఆ లైట్ లేకపోతే ఇక్కడ లైఫ్ అనేది ఉండదు. పృథ్వీనే మనము, ఆ పృథ్వీ ఆపానమట. సో అందుకనే అంటి పెట్టుకొని మనం ఎప్పుడు కూడా పృథ్వీని ఉంటాము. మనం ఎప్పుడు కూడా ఆకర్షణ శక్తి భూమికి ఉంటుంది, అదే ఆపానము. సో భూమి మనల్ని ఎప్పుడు కూడా లాగుతూ ఉంటుంది, అంటే ఆకర్షణ శక్తి ఆపాన వాయువు అది. ఈ మధ్యలో అంతరిక్షము అంటే ఇక్కడ సమాన వాయువు ఉన్నదట. ఈ మొత్తం కూడా అది సర్వత్రా ఎక్కడ పడితే అక్కడ వ్యాపించి ఉంటుంది ఆ వాయువు వ్యానము. తేజో రూపకంగా ఉంటే వేడి, ఆ టెంపరేచరు అది ఉదాన వాయువు, తేజో రూపకంగా ఉండేది. సో ఇక్కడ 4వ మహర్షి వచ్చి మనకు మళ్ళీ ప్రశ్న అడుగుతున్నాడు. అయ్యా, ఈ శరీరంలో ఏవి నిద్రపోతున్నాయి, ఏవి మేల్కొని ఉన్నాయి? సో ఇదంతా కూడా ఆక్సిజన్ అంటే ప్రాణవాయువు ఇన్ని రకాలుగా డ్యూటీస్ ని మన శరీరంలో అన్నిటికీ పంచిపెట్టిందనమాట. సో అవి వాటి వర్క్స్ ను అవి చేస్తూ ఉన్నాయి కాబట్టి మన శరీరము ఇన్ని రకాలుగా పని చేస్తూ ఉంది కాబట్టి మనము హాయిగా ఉండగలుగుతున్నాము. అవి వాటి కర్మల్లో అవి పని చేసుకుంటూ ఉన్నాయన్నమాట. అప్పుడు మనకు ఈ మహర్షి ఇంకొక ప్రశ్న అడుగుతున్నాడు. అయ్యా, ఈ శరీరంలో అసలు ఏది నిద్రపోతూ ఉన్నది, ఏవి మేల్కొని ఉన్నాయి ఈ శరీరంలో, ఎందులో అన్ని చేరిపోయి ఉన్నాయి అని అడిగితే, నిద్రపోయేటప్పుడు అవి నిద్రపోయేటటువంటివి ఏవేవి అంటే కన్ను, ముక్కు, చెవి ఇవి నిద్రపోతున్నాయి. వాటి పనులు అవి చెయ్యకుండా ఆగిపోయాయి, అది అట నిద్ర. అవి ఆగిపోయాయి అంటే నిద్ర. సో మరి ఏవి మేల్కొని ఉన్నాయి ఈ శరీరంలో అంటే ప్రాణాపాదులు మేల్కొని ఉన్నాయి. ఇందాక మనం చెప్పాం కదా, ఏవేవి ఎందులో ఎలా ఉండి అవి చెలిస్తూ ఉన్నాయి, ఏ రకంగా ప్రసరణలు జరుగుతూ ఉన్నాయి, ఇవన్నీ కూడా ఎప్పుడు మేల్కొని ఉంటాయి. సో అవి మేల్కొనకపోతే ఆ శరీరము నిలవదు. మరి ఇవన్నీ ఎక్కడ? జ్ఞానానికి అవస్థాత్రయమే ఒక మహాయజ్ఞము జరుగుతూ ఉంది శరీరంలో. అంతర్యాగము అంటారు దీన్ని. మనం యాగాలు బయట బహిర్గంగా చేస్తూ ఉంటాం యాగాలు అనేవి. సో అంతర్యాగం అనేది మనకి ఇక్కడ క్లారిటీగా క్లియర్గా ఇచ్చారు. ఆ జ్ఞానాన్ని విందాము. మనము చేసేవన్నీ కూడా బహిర్యాగాలు. సో నీవు గుర్తించావు అనంటే లోపల జరిగే యాగం ఏమిటో తెలుసా? శరీరాన్ని కాపాడుతూ ఉన్నది ఏంటిది అంటే జఠరాగ్ని. ప్రాణమే అగ్నిహోమం చేయడము ఎక్కడ? నోట్లో. సో కనుక ఇక్కడ ఉన్నది ఏంటిది అంటే ప్రాణము. ఈ ప్రాణాహతులు ఇక్కడ ఉన్నాయన్నమాట. ప్రేతాగ్నులు చెప్తున్నారు శరీరంలో ఉన్నాయండి, మనం చేసే యజ్ఞాలు యాగాలు ఎత్తుకుపోయి ఆ వాగులో పడేయండి. అది యజ్ఞమే కాదు, అసలు మన అవన్నీ కూడా తెలియక చేస్తున్నవి బాహ్య యజ్ఞము. తెలిసి చేసేది ఏంటిది అంటే అంతర్యజ్ఞము. గుండె దక్షిణం వైపు కాదు, కుడివైపు కాదు, ఎడమ వైపు ఉన్నది. శంకర్ భగవత్పాదులు ఆయన చెప్పాడనమాట. కొన్ని సందర్భాలలో అవన్నీ మనకు కొన్ని దొరికాయి అనమాట. అంటే ఆయన ఆయుర్వేద డాక్టర్ అనమాట, అంటే ఫిజిషియన్ అనమాట అతను. దాన్ని అక్కడక్కడ మనకు భాష్యంలో చెప్పడం జరిగింది. అవి కొన్ని దొరికాయి అనమాట. ఒక చోట ఏమన్నారు అంటే, ఆయన హృదయం ఎడమ వైపు ఉంటుంది, అది మాకు తెలుసు, అంత మరి అజ్ఞానంలో అయితే మేము లేము అంటే ఆయన భాషలో దొరికిన పదాలన్నమాట ఇవి. దానికి 4 ద్వారాలు ఉంటాయి. అందులో కుడివైపు ద్వారానికి దక్షిణాగ్రి అని పేరు. ఎంత జ్ఞానము ఉంటే ఇవన్నీ గమనించగలుగుతారు చెప్పండి, వాటి పేర్లతో సహా, అవి చేసే వర్క్ తో సహా. మరి కుడివైపు ఉండే వాలు అదై దక్షిణాగ్రి.
గుండెకి 4 వాలులు ఉంటాయి. కుడివైపు ఉండే వాలు దక్షిణాగ్రి. అదేం చేస్తుందంటే ఆహారము అంతా తీసుకున్నాక పచనమైన తర్వాత అప్పుడట అది రక్తంలోనికి చేరి ప్రసరించేది. ఆ అన్వాహార పచనము అని పేరు దానికి పెట్టారనమాట. దక్షిణాగ్రికి కాబట్టి గర్భపచాగ్రి, అహవరీనాగ్రి పేరు కొంచెం కష్టంగా ఉన్నాయి పలకడానికి. దక్షిణాగ్రి, ఈ త్రేతాగ్రులు మన శరీరంలోనే ఈ 3 ఉన్నాయి. అవేవో కావు ఆపానము, వ్యానము, ప్రాణము, ఇవే అన్నమాట. సో ఇక సమానము ఎక్కడ ఉంది? సమానము అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసాలు సమానంగా నడుపుతూ ఉంటది. సమానంగా నడిపేది కనుక అది సమానమైందట. అది ఎంతవరకు రావాలో బయటకు, మళ్ళీ ఎంతవరకు అది లోపలికి వెళ్ళాలో అలాగా వెళ్తూ ఉంటుంది. ఈ లెంత్ అనేది కొల్చినట్టుగా అది చేస్తూ ఉంటుంది. ఉదాహరణ ఏమిటంటే ఇష్టఫలమట. అంటే ఇష్టము అంటే మనకు కోరిక అని కాదు. ఇష్టము అంటే యజ్ఞం చేయడానికి ఇష్టము అని పేరు. సో పుత్ర కామేష్టి ఇష్టం అనగా సాక్రిఫైజ్డ్ అని అర్థం. దాని ఫలితము ఉండాలి కదా. మరి ఫలితాన్ని అందిస్తూ ఉన్నది ఏది అంటే ఉదాన వాయువు. అంటే ఎవడికి? యజమానుడికి. యజమాని అంటే యజ్ఞం చేసేవాడు. ఎవడు వాడు అంటే మనస్సు. సో ప్రతిరోజు ఈ 3 అగ్నులలో ఆహుతి అవుతూ ఇదంతా సమాన వాయువుగా ఈ శరీరం అంతా నడుపుతూ నిదానంగా రక్తంలో మళ్ళీ తిరిగి ప్రసరిస్తూ చివరకు నిద్రపోయేటప్పుడు యజ్ఞ ఫలమట ఆ మనసుకు అందిస్తాయట. ఇవన్నీ కూడా ప్రాణము మనస్సుకు యజ్ఞ ఫలములను అనుభవానికి తెస్తూ ఉంటుంది. సో ఎలాగైతే బాహ్య యజ్ఞం చేసే ఒక సోమయాజికి రేపు మరణానంతరము బాహ్య యజ్ఞాలు చేస్తూ ఉంటాడు కదా. రేపు అతని మరణానంతరము ఏ స్వర్గానికో వెళ్తే ఆ యజ్ఞ ఫలం అనేది అదృష్ట రూపకంగా అతన్ని అంటి పెట్టుకొని వచ్చి అక్కడ ఏ స్వర్గ భోగాల్లో తను అందజేస్తాయి అతనికి. సో ఈ మాంసను అంటే మీ మాంసను హేళన చేయడము ప్రశ్నోపనిషత్తు హెద్దేవ చేస్తుంది. అది కాదయ్యా, యజ్ఞము అంటే మా యజ్ఞానికి స్వర్గఫలము అని వస్తుంది. అంటే అంతర్యజ్ఞానికి కూడా స్వర్గఫలం అనేది వస్తుంది. మాకు ఆ స్వర్గఫలం ఏదో కాదు. మేము స్వప్నంలోకి వెళ్ళిపోయిన తర్వాత అది స్వర్గమైతే సుషుప్తిలోనికి వెళ్ళిపోయిన తర్వాత అది సత్యలోకమైతే సత్యలోక ప్రాప్తి మాకు కలిగినప్పుడు అదేనండి మాకు బ్రహ్మానుభవము. బ్రహ్మ అక్కడ మేము పొందే ఆనందం ఏదైతే ఉన్నదో అది స్వర్గ ఫలము. మాకు నీ మనసే పొందుతూ ఉందండి సుషుప్తిలో ఆనందాన్ని. బ్రహ్మ సాయుధ్యము నిజంగా అది పొందుతుంది. అప్పుడు సుషుప్తిలో బ్రహ్మణ అసత్ పదార్థంలో ఏకమైపోతుంది. అంటే సుషుప్తిలో ఏమవుతుంది? అది ఏకమైపోతుంది నీ మనస్సు. సో మనస్సులోనే కదా జీవుడు ఉంటాడు. ఆ జీవుడికి ఆ ఫలము అక్కడ లభిస్తుంది. ఎంత చక్కగా చెప్పారో చూడండి. మనము సుషుప్తిలోకి వెళ్ళినప్పుడు మనము ఆ ఆనందాన్ని అక్కడ పొందుతాము. బ్రహ్మానందాన్ని అక్కడ పొందుతాము మనము. అంటే అక్కడ లయం అవుతుందన్నమాట. సో అక్కడ అది మనకు లభిస్తుంది. అంటే ఉదాన వాయువు అక్కడికి తీసుకువెళ్ళి ఆ ఫలితాన్ని, ఆ యజ్ఞం యొక్క ఫలితాన్ని అక్కడ అందిస్తుంది. ప్రాణవాయువు మనస్సుకు అందిస్తుంది అన్నమాట. సో ఇదట సోమయాగము. యాగం అంతా చేసిన యాజి ఎవరు అంటే మనస్సు. ఇతను సోమయాజి. సో అంతరంగా ఈ యజ్ఞాన్ని ఎంత క్లియర్ గా వివరించారు. దీన్ని మళ్ళా కూడా మనము చర్చించుకుంటే గాని చక్కగా అర్థమవుతుంది. అప్పుడు స్వప్న వృత్తిలో నుంచి కూడా జార్చి వాణ్ణి పక్కకు తీసి సుషుప్తి కాలంలో స్వర్గానికి తీసుకువెళ్ళినట్లు అక్షరమైన బ్రహ్మతత్వాన్ని చేరుస్తుందన్నమాట. అంటే సుషుప్తి కాలంలో స్వర్గానికి తీసుకువెళ్ళినట్లుగా అక్షరమైన బ్రహ్మతత్వాన్ని చేరుస్తుంది. సో ఈ ఉదాన వాయువే అదంతా కూడా చేస్తుందన్నమాట. మనకు సుషుప్తిలో ఉన్నప్పుడే కదండి అద్భుతమైన ఎనర్జీస్ కానీ అద్భుతమైన కళలు కానీ మనకు సంబంధించినవి వస్తుంటాయి. సో అక్కడ వివిధ రకాల మాస్టర్స్ ని కలుస్తుంటాము. అనేక రకాల అనుభవాలను పొందుతూ ఉంటాము. సో అదంతా కూడా ఉదాన వాయువు
చేస్తూ ఉంది. సో అదే రేపు అదృష్ట రూపకంగా వచ్చేది నీకు స్వర్గం వరకు అదే వస్తుంది. అక్కడ స్వర్గం ఏమిట్రా అంటే మనకి ఇక్కడేమో బ్రహ్మభావమే కదా యాగఫలం అనేది. సో ఇది జ్ఞాని చేస్తున్నటువంటి యాగము కదా. ఇది మనకు ఈ బ్రహ్మ భావం అనేది వస్తుంది అనమాట. మనకు ఆ స్థితికి వెళ్ళినప్పుడు అంటే మనకు స్వర్గం ఏది, ఇప్పుడు బ్రతికున్న వాడికి స్వర్గం ఏదంటే చచ్చిన తర్వాత ఎక్కడికో పోయి వాడు ఆనందాన్ని అనుభవించేది వాడు స్వర్గం అనుకుంటాడు. మనకి మన అంతరంలోనే యజ్ఞం జరుగుతుంది. మరి మనకేంటిది స్వర్గము అని అంటే మనకు ఇక్కడ ఆ బ్రహ్మ తత్వాన్ని అనుభూతిని పొందుతాం. ఆ అనుభూతి పొంది ఆ భావం మనకు మిగులుతుంది అనమాట. ఆత్మానుభూతి అనేది మనకు మిగులుతుంది. అదే మనకు యాగ ఫలము అని చెప్పి ఇక్కడ జ్ఞాని చేస్తున్నటువంటి యాగం అంటే ఇది అని చెప్పేసి, అజ్ఞాని చేస్తున్నది కాదు ఇది అని మనకి ఇక్కడ తెలియచేస్తున్నారు. తెలియచేస్తే ఇది జ్ఞాన యజ్ఞము, తెలియక చేస్తేనేమో అది భౌతిక యజ్ఞము అంటే ద్రవ్య యజ్ఞము అది. మరి ఈ సూక్ష్మం తెలుసుకున్న వారు భగవత్పాదులు తెలుసుకొని మనకు చెప్పారు, సుషుప్తియే మోక్షానికి నిదర్శనము. సో మరి అయితే చివరకు ఏమీ లేదు అని తెలుసుకొని చెయ్యమని చెప్పాం కదా, ఆ తెలుసుకునే మార్గము నేను చెప్తాను విను. అది ఎలా చేయాలి అన్నది. జీవుడు ఇంద్రియ శక్తులను అన్నిటినీ కలుపుకొని ప్రాణము భూతములు అన్ని కలిపి అంటే మనస్సు ప్రాణము ఇంద్రియాలు సమస్త భూతాలు వాటి సూక్ష్మమైన అంశాలు ఇవన్నీ చేరి మరి అక్కడికి పోతున్నాయి. అదట అక్షరమైన రూపము, ఇవన్నీ క్షరము. సో పోయేదంతా కూడా క్షరము. ఎక్కడికి వెళ్ళి కలిసిపోతోంది అది అక్షరము. సో ఎవడైతే దీన్ని గుర్తిస్తాడో వాడు సర్వజ్ఞుడైన సర్వాన్ని వాడే అన్వేషిస్తాడు, వాడే సర్వజ్ఞుడు. అంటే జ్ఞానశక్తి పరిపూర్ణంగా అక్కడ ఉంటుంది. సర్వాన్ని వాడు ప్రవేశిస్తాడు అంటే అదేంటిది అంటే క్రియాశక్తి అన్నమాట. సో వాడికి వశమవుతుంది ప్రతిదీ కూడా. అంటే జ్ఞాన ఐశ్వర్యము అంటారు దాన్ని. పరమాత్మ పూర్తిగా ప్లాన్ చేయగలడు, పూర్తిగా ఎగ్జిక్యూటివ్ చేయగలడు అనమాట. మనలో కూడా జ్ఞానశక్తి అన్నది మనస్సు అది ఉన్నది. క్రియాశక్తి అన్నది ప్రాణము. జ్ఞానశక్తి అంటే మనస్సు, క్రియాశక్తి అంటే ప్రాణము. అయితే మన మనస్సు ఎంతో ఆలోచించలేదు, దానికి లిమిటేషన్ ఉంటుంది. సో మన ప్రాణశక్తి కూడా క్రియాశక్తితో ఎంతో పని చేయలేదు, అది కూడా అలసిపోతుంది. ఆలోచించి ఆలోచించి మనసు ఆగిపోతుంది, చేసి చేసి ప్రాణము ఆగిపోతుంది. పూర్తి ఆగిపోతేనేమో అది మరణం అవుతుంది. ఎక్కడికక్కడ ఆగిపోయి సెల్స్ అన్ని కూడా చచ్చిపోతే డాక్టర్లు చెప్పినట్లు మరి జీవాణువుల రాసులన్నీ కూడా చచ్చిపోయి మళ్ళీ క్రియేట్ అవుతూ మళ్ళీ బ్రతుకుతూ ఉంటామన్నమాట. సో ఇంత మాట్లాడుతూ ఉంటే ఎన్ని జీవాణువులు చచ్చిపోతాయో కదా, కానీ ఎన్ని అయితే పోతాయో అవన్నీ కూడా మళ్ళీ తయారయ్యి అవుతాయి. కాబట్టి మళ్ళీ బ్రతుకు అనేది ఇలాగా సాగుతూనే ఉంటుంది. సో చచ్చిపోయి ఇక ఏది లేకపోతే అదేంటి అంటే మరణము. తర్వాత విశేష అనుభవమే ఈ జీవభావము, సామాన్య అనుభవమే బ్రహ్మభావము. ఇది నీవు గ్రహించాలి అన్నమాట. మరి వేదయతి అనే మాటకు అది అర్థం అన్నమాట. ఇది ఎలా గ్రహిస్తాము మరి? ప్రాణోపాసము చేద్దాము అని అంటున్నారు కదా. ఓంకారము అంటే ఏమిటి, ఓంకారము అంటే ఏంటో ఎలాగండి మనము ఆలంబన చేసుకుని మనము ఆ ప్రయాణం చేయవలసింది అని 5వ మహర్షి వచ్చి ఇక్కడ అడుగుతూ ఉన్నాడు. అడిగితే పిపిల్లాదుడు ఒక నవ్వు నవ్వి, దీంతోనే నీవు మోక్షం కొట్టేద్దామని చూస్తున్నావా? కేవలం ఆలంబనమే అది, తెలుసుకో, నువ్వు పొరపాటు పడకు. ఏంటంటే ఓంకారము అనేటటువంటిది 3 మాత్రలు ఉన్నటువంటిది. ఆ ఉ మా వరకు అది మృత్యు రూపాలు, అది అమృతం కాదు. ఆ మంత్రాలన్నీ దాటిపోయినప్పుడు మాత్ర అవన్నీ ఆ ఉ మా ఇవన్నీ కూడా దాటిపోయినప్పుడు నువ్వు అంటే ఆ శబ్దం అక్కడికి ఆగిపోవాలి అన్నమాట. ఓం అని ఉచ్చరిస్తే అది నీవు ఫైనల్ అనుకుంటున్నావా ఏంటి? నో, అది ఫైనల్ కాదు, అది ఒక ఆలంబనం. శబ్ద బ్రహ్మము ఇది. శబ్దం ఎక్కడికి తీసుకువెళ్ళాలి? నిశ్శబ్దం వైపుకు, ఆ స్థితికి అది
తీసుకెళ్ళాలి. అప్పుడు ఓం ఏమవుతుంది? ఓం అనేది లయం అవుతుంది. ఓంకారం కూడా ఎక్కడ లయం అవుతుందో అది తత్వం అన్నమాట. సరే, బాగానే ఉంది. 5 ప్రశ్నలు అయిపోయాయి. మరి ఈ ఈ ఐదింటి మీద దృష్టి అంటే పిప్పిల్లాదుడు అనే అతనికి ఇవన్నీ తెలుసు అన్నమాట. ఈ 5 గురించి తెలుసు. అంటే ఆయనకి దృష్టి లేదు వీటి మీద, అన్ని తెలుసు కదా ఆల్రెడీ. సో ఈ 5 ఎవరికి అంటే ఈ విషయం తెలుసుకుందామని ఎవరు అడిగారు? మహర్షులు అడిగారు. సో పిపిల్లాదులు అందరి వైపు చూసి 6వ ప్రశ్న ఏమైనా ఉందా అని అడిగాడు. సమాధానాలు వీటన్నిటికీ ఇచ్చాడు. సో 6వ ప్రశ్న ఏమైనా ఉందా అని అడిగాడు. ఏమైనా వేయగలరా అని అడిగాడు. ఒకడొచ్చి ముందుకు, అయ్యా నేను ప్రశ్న అంటూ వేస్తానే గాని ఆ ప్రశ్న నాది కాదు అసలు వేసింది. మొదట ఒక రాజకుమారుడు నా దగ్గరికి వచ్చి ఆ ప్రశ్న అడిగాడు. అడిగితే నాకు ఏమీ తోచలేదు. అప్పట్లో వాడికేం జవాబు చెప్పలేకపోయాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు ఆ ప్రశ్నగానే మిగిలిపోయింది. సో సమాధానము నాకైతే స్ఫురించడం లేదు. తాము మహర్షులు సర్వజ్ఞులు, అందువల్ల మరి తమరిని అడుగుతూ ఉన్నాను నేను. నాకు మీరు వేసిన 5 ప్రశ్నలకు తృప్తి లేదు. మీరిచ్చిన 5 జవాబులకు నాకు తృప్తి లేదు. నా ప్రశ్నే ప్రశ్న. నా ప్రశ్నకు మీరు సమాధానం ఇస్తే ఈ 5కి సమాధానము వచ్చినట్టే అని నేను భావిస్తాను. ఈ 6వ ప్రశ్న ఇదే ప్రశ్న. ఇలాంటి ప్రశ్నకు ఇప్పుడు నువ్వు సమాధానం ఇవ్వండి అని మహర్షి వేస్తున్నాడు. ఆ ప్రశ్న ఏంటంటే, షోడశ కళ పురుష అని ఒకడు ఉన్నాడు. వాడికి 16 కళలు ఉన్నాయట. వాడు ఒక పురుషుడట. ఆ పురుషుడు ఎవరో, వాడికి 16 కళలు ఏమిటో, వాడికి షోడశ కళ పురుష అనే పేరు ఎందుకు వచ్చిందో, వాడు ఎక్కడ ఉన్నాడు, వాడి అడ్రస్ ఏమిటి, వాడి కథ ఏంటి, ఇది నేను తెలుసుకోవాలని అడుగుతున్నాను. ఆ రాజకుమారుడు నన్ను అడిగాడు. నాకు తెలీదురా బాబు అని చెప్పినా వాడు నమ్మలేదు. సో ఇంత పెద్ద మహర్షులు మీకు ఈ విషయం తెలియకుండా ఉండదు. సో అందుకే అడుగుతున్నాను. మాటి మాటికి నన్నైతే తెలియదురా నాయన అన్నా కూడా, అతను నిజం చెప్పినా కూడా అతను నన్ను నమ్మలేదు, నమ్మకుండా వెళ్ళిపోయాడు. అప్పటి నుంచి నాకు మరీ బెంగ పెట్టుకున్నాను. అసలు ఏంటిది ఇది? వాడు కూడా నన్ను నమ్మని పరిస్థితి అయ్యిందే. మరి నిజం చెప్పినా కూడా నిష్ఠూరం అయినట్లు నమ్మది కదా ఈ లోకము అని చెప్పేసి ఏం చేయాలి? మరి నాకు ఎక్కువ దిగులుగా ఉండిపోయింది. మిమ్మల్ని అందుకే నేను అడుగుతూ ఉన్నాను. వాడికి కాదు ఆ సందేహం, నాకే ఏర్పడింది. మరి ఏం చెప్తారో చెప్పండి అని అతను అడుగుతూ ఉన్నాడు. షోడశ కళ పురుష. సో దానికి ఆన్సర్ నెక్స్ట్ క్లాస్ లో మనం చెప్పుకుందాం ఫ్రెండ్స్. ఓకేనా? థ్యాంక్ యూ.